హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఈరోజు మార్నింగ్ 7:30 అవుతుంది. మనం ఈసారి ఒక పెద్ద ట్రిప్ అయిపోతున్నాం, చిన్నవి కాదు. సో దీంట్లో మనం తమిళనాడు అండ్ కేరళ కవర్ చేస్తాం. దానికి హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ మార్నింగ్ కొంచెం అయితే ట్రాఫిక్ తక్కువనే ఉంది హైదరాబాద్లో. అండ్ ఇక్కడ నుంచి మనం వేలూరు వెళ్ళబోతున్నాం, తమిళనాడు. గోల్డెన్ టెంపుల్ ఫస్ట్ మనం వేలూరు గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసి దాని తర్వాత ఎటు నుంచి ఎటు వెళ్తామో తెలియదు కానీ లాస్ట్కి అయితే కొట్టాయం రీచ్ అవుతాము. సో రోడ్స్ అయితే మొత్తం చాలా ఖాళీ ఉన్నాయి. అండ్ మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం జడ్చర్ల దగ్గరలో ఉన్నాము. సో ఈ నది ఏ నదో నాకైతే తెలియదు కానీ ఫుల్గా ఉన్నాయి వాటర్. మంచి ఫ్లోటింగ్ ఇదంతా చాలా బాగుంది చూడడానికి. ఆగుదామని ట్రై చేసాం కానీ ఇంకా ఆగడం కుదరలేదన్నమాట. ముందు వెనకాల వెహికల్స్ హెవీ స్పీడ్లో ఉండేసరికి. బట్ స్టిల్ ఎంజాయింగ్ ద వ్యూ అండ్ డ్రైవింగ్. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతామో వెల్లూరు. మాకు ఎస్టిమేషన్ అయితే ఈవినింగ్ 4 o'clock అని చూపిస్తుంది. బట్ రోడ్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయని కూడా చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. మరి మేము దాన్ని బీట్ చేసి వెళ్ళగలమా, లేకపోతే గూగుల్ మ్యాప్ చెప్పిన టైంకి వెళ్ళగలమా చూడాలి. ఇంకా ఎంజాయ్ ద వ్యూ అనమాట. రోడ్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. మన తెలంగాణ దాటేంత వరకు అయితే ఇలానే ఉంటాయి అనుకుంటున్నాము. మరి ముందు ముందు వెళ్ళిన తర్వాత తమిళనాడు, కేరళ రోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా ఇట్లానే ఉంటే గనక అంటే డబుల్ వే, అటు సైడ్ వెళ్ళేది ఇటు సైడ్ వెళ్ళేది డిఫరెంట్ ఉంటే గనక ఎక్కువ టైం పట్టకపోవచ్చు మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో లెట్స్ సీ. అసలు ఈ 2 కొండల మధ్యలో నుంచి వెళ్తుంటే రోడ్డు మాత్రం మామూలుగా లేదు. అంటే కొండలు మొత్తం పగలగొట్టేసి రోడ్స్ ఏసారనమాట. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. అటు ఇటు బ్రోకెన్. ఈ ఈ బస్సు మాత్రం అసలు క్రేజీ అనమాట. ఎటు సైడ్ చూసినా నందమూరి బాలకృష్ణ గారి ఫోటోసే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది గ్రాఫిక్స్ మాత్రం. ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలీదు. బాగున్నది. అండ్ మీకు ఇంకొకటి చూస్తే మన కడప దగ్గరలో గువ్వల చెరువు అని చెప్పి ఒక ఊరు ఉంటదనమాట. సో అక్కడ మీకు ఎక్కడ చూసినా గానీ ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి రోడ్డు మీద ఉంటాయి. ఏంటా అని చెప్పి ఆగి చూస్తే కలాకండ్ అనమాట. అసలు ఎంత ఫ్రెష్ అన్నా ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదు టేస్ట్ అయితే. అప్పటికప్పుడు వేడిగా చేసి ఇస్తున్నారనమాట. ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆల్మోస్ట్ వెల్లూరు దగ్గరికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత మనం చిన్న బ్రేక్‌ఫాస్ట్ ఆర్ స్నాక్స్ అండ్ టీ కోసం అయితే ఆగాము. ఇక్కడ బెల్లం నెల్లై టీ, కాఫీ అని ఉంది. అక్కడ ఆగాము. అక్కడ ఆగి ఇంకా సీదా కొడితే డైరెక్ట్ వెల్లూరు టెంపుల్‌కి వెళ్ళిపోయామనమాట. లోపలికైతే ఫోన్స్ అలౌ లేదు. సో పార్కింగ్‌లోనే తీస్తున్నాము. పార్కింగ్ అయితే మస్తు ఫుల్ ఉంది ఆ రోజు. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ అయితే లోపల టెంపుల్ ఎంటర్ అవ్వగానే మీకు 1500 కేజీస్తో సంథింగ్ వినాయకుడు స్టాచ్యూ ఒకటి ఉంటుంది, వినాయకుడు టెంపుల్ ఒకటి. దాని తర్వాత లోపలికి వెళ్ళాక మెయిన్ టెంపుల్ మొత్తం గోల్డ్ అంటారు, కాకపోతే స్టార్ షేప్లో మొత్తం తిరిగేసి రావాలి. అంటే మీకు స్టార్టింగ్ నుంచే టెంపుల్ కనిపిస్తుంది, కాకపోతే స్టార్ షేప్లో మొత్తం తిరిగేసి వచ్చి లాస్ట్లో టెంపుల్ ఎంట్రీ ఉంటుంది మళ్ళీ. సో దానికి మేమైతే 300 తీసుకున్నాము టికెట్. సో దట్ వాళ్ళు 5 minutes అక్కడ కూర్చోబెట్టి ప్రసాదం. నాకు పర్సనల్‌గా టెంపుల్ అయితే బానే ఉంది. కొంచెం ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. బట్ కొంచెం కమర్షియల్ అనిపించింది. ఇంక చూస్తే అటు ఇటు మొత్తం కన్‌స్ట్రక్షన్ మాత్రం మామూలుగా లేదు. టెంపుల్ షేప్ గాని, ఆర్కిటెక్చర్ గాని చాలా బాగుంది. అండ్ ఇక మనకి లోపలికైతే ఫోన్స్ అయితే అలౌ లేదు. సో లోపలైతే మేమేం వీడియో తీయలేకపోయాము. పార్కింగ్ అని ఇదంతా మొత్తం టోల్ గేట్ సిస్టమ్ అనమాట. అంటే మనం ఫాస్టాగ్ ద్వారానే పార్కింగ్‌లోకి ఎంటర్ అయిపోయి ఫాస్టాగ్‌లో నుంచే కట్ అవుతది ప్రైజెస్ అండ్ ఆల్. ఫైనల్లీ అంటే మీరు ఒక గోల్డెన్ టెంపుల్‌ని విజిట్ చేయాలి, చూడాలి అనుకుంటే మాత్రం ఎళ్ళొచ్చు. వెల్లూరు దగ్గరుంటే. మొత్తం సిటీ లోపల నుంచి రావాలనమాట. వెల్లూరు సిటీలో నుంచి వస్తే ఈ టెంపుల్ ఒక సైడ్ ఉంటది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. సో ఇంక నైట్ స్టే అయితే అక్కడే అనమాట. సో ఇంక అక్కడుండి అక్కడి నుంచి నెక్స్ట్ డే అంటే రేపు స్టార్ట్ అయ్యి మేము మున్నార్ వెళ్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతం మున్నార్‌లో వెదర్ కండిషన్ అయితే చాలా బావుంది. కూల్ ఉంది. చాలా క్లైమేట్ 18, 19 డిగ్రీసే ఉంది అంటున్నారు. కాపోతే అక్కడికెళ్ళిన దాకా మనం ఏం కామెంట్ చేయలేమనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నైట్ స్టే అంటే ప్లేస్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికెళ్ళిపోయి ఇంక అక్కడ ఉండేసి డిన్నర్ మొత్తం అక్కడే. అక్కడుండి రేపటి నుంచి ఇంక మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రిప్ అనేది స్టార్ట్ అవుద్దనమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరూ టైర్డ్ అయిపోయి ఉన్నారు. ఆల్మోస్ట్ 10, 11 అవర్స్ జర్నీ అనేసరికి. సో లెట్స్ సీ.
ఇక ఆ ఊరెళ్ళేటప్పుడు మాత్రం సన్‌సెట్ అయితుంది అప్పుడే. అండ్ రోడ్స్ గూడా చాలా బాగున్నాయి. తమిళనాడు ఎలా ఉంటాయో రోడ్స్ నేనెప్పుడెళ్ళలేదు అనుకున్నా గానీ, అసలెక్కడ ఏమి ఇబ్బంది పడలేదు. చాలా బాగున్నాయి. ఇంకా రేపు మున్నార్ స్టార్ట్ అవుదాం. సో, థాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.